ఆకలి రుచిని ఎరగదు, నిద్ర చోడెరగదు. బాగా తీవ్రంగా ఆకలి అయిన వాడు ఎలాంటి పదార్థం పెట్టినా కానీ ఆకలి చల్లారేదాకా రుచి పచి తెలియకుండా అది ఏదైతే ఏంటి కడుపు చల్లబడాలి, ముందు ఆకలి తీరాలి అని ఏది పెడితే అది ధనాదాన్ని తినేస్తాడు. తర్వాత రుచి గురించి ఆలోచిస్తాడు. ఇందులో ఉప్పు తక్కువైంది, ఇందులో కారం తక్కువైంది, చప్పగా ఉంది, ఇట్లాంటి ఆలోచనలన్నీ ఆకలి తీరిన తర్వాత వస్తాయి. అలాగే నిద్ర కూడా చోటెరగదు. మనకి ఇక్కడ పరుపు ఉందా, మంచం ఉందా, చాప ఉందా, అలాంటిది ఏం పట్టించుకోదు. నిద్ర వచ్చిందనుకోండి, ఒక నీడ పట్టు చూసుకొని హాయిగా, అది రాయి అయితేంది, గడ్డి అయితేంది, ఎక్కడైతేంది, గట్టు మీద అయితేంది, నిద్ర వచ్చిందనుకోండి అక్కడ వాలిపోతాం, హాయిగా నిద్రపోతాం. తెలివికి వచ్చిన తర్వాత, అలసట తీరిన తర్వాత అప్పుడు అయ్యో నేను ఇక్కడ పడుకున్నాను ఏంటి అనిపిస్తుంది. అట్లా నిద్ర అనేది మనిషిని ఏ చోటో చూడనేయకుండా నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. ఆ అలసటని తీర్చుకోవాలంటే నిద్ర దానికి మంచి మందులాగా పనిచేస్తుంది. తీవ్రమైన బాధలో ఉన్నవాడికి కూడా, వాడికి అంటే మానసికంగా ఆందోళనకు గురయ్యేవాడికి నిద్ర రాదు. అలాగే ఏదైనా తీవ్రంగా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాడికి నిద్ర రాదు. ముసలి వాళ్ళకి నిద్ర రాదు. పగటిపూట విపరీతంగా పడుకుని రాత్రికి పడుకుందామని ప్రయత్నం చేసిన వాడికి నిద్ర రాదు. ఇలాంటి వారందరూ కాకుండా మరికొంత మంది వ్యక్తులకి నిద్ర రాదు. అది ఎలాంటి వారు అంటే 4 రకాల వ్యక్తుల గురించి మనం చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ 4 రకాల వ్యక్తులకి నిద్ర రాదు. రాత్రి పడుకుందామంటే నిద్ర పట్టదు, ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టదు. అయితే మందు కొట్టాలి లేదా నిద్ర మాత్రలు మింగాలి, అలాంటి పరిస్థితి తీసుకొస్తుంది. అది ఎవరికి, ఎలాంటి పరిస్థితులలో ఉన్న వారికి నిద్ర పట్టదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదట బలవంతుడితో విరోధం పెట్టుకున్న దుర్బలుడికి. బలవంతుడితో విరోధం పెట్టుకున్న దుర్బలుడికి నిద్ర పట్టదు. ఎందుకంటే మనం ఎవరితోటైతే వైరం పెట్టుకున్నామో వాడు బలశాలి, శక్తిశాలి, పెద్ద మనుషుల సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి. మనం దుర్బలులం అంటే వాడికంటే బలహీనులు, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, సామాజిక పరంగా కానీ దుర్బలుడు. ఎవరి సపోర్టు, ఎవరి మద్దతు లేనటువంటి వ్యక్తి అన్ని రకాల మద్దతు ఉన్నటువంటి వ్యక్తులతో విరోధం పెట్టుకుంటే వాడికి రాత్రులు నిద్ర పట్టదు. వాడు ఎప్పుడు నన్ను ఏం చేస్తాడు, ఎప్పుడు చంపేస్తాడు, ఎవరితోటైనా కొట్టిపిస్తాడు, ఏం జరుగుతుందో ఏమో అనే ఆందోళనతోటి ఈ దుర్బలుడికి నిద్ర పట్టదు. ఇక రెండో వ్యక్తి, ఇతరుల సంపదను హరించిన వాడికి నిద్ర పట్టదు. కష్టార్జితమైనటువంటి సంపాదన కలిగిన వాడికి హాయిగా సుఖంగా నిద్ర పడుతుంది. ఎందుకంటే వాడు కష్టపడి సంపాదించుకున్నది కాబట్టి, ఎవరిని మోసం చేయకుండా సంపాదించుకున్నది కాబట్టి, దాని మీద సర్వాధికారాలు వాడికి ఉంటాయి కాబట్టి, దానికోసం పోరాడే శక్తి వాడికి ఉంటుంది కాబట్టి వాడికి హాయిగా నిద్రపడుతుంది. కానీ ఇతరుల సొమ్ము దొంగిలించిన వాడికి, ఇతరుల సొమ్ము మోసపూరితంగా కాజేసిన వాడికి రాత్రులు నిద్ర పట్టదు. వాడు ఎంత సంపాదించినా పర్లేదు, రాత్రి ఒక పెగ్గు కొట్టనే నిద్ర పట్టదు, రాత్రి ఒక నిద్ర మాత్రం మింగకుండా నిద్ర పట్టదు. ఎందుకంటే పరుల సొమ్ము పాము వంటిది అనే సామెత మనం వినే ఉంటాం. పరుల సొమ్ము ఇంట్లో పెట్టుకుంటే పక్కలో పామును పడుకోబెట్టుకుని పండుకున్నట్టుగానే ఉంటుంది. అది ఎప్పుడు మనను మింగేస్తుందో తెలియదు, ఎప్పుడు మనకు బాధలు కలగజేస్తుందో తెలియదు, అది ఎప్పుడు మనను విడిచిపెట్టి పోతుందో తెలియదు, మనకి ఎన్ని రకాల దుష్ప్రభావాలు కలగజేస్తుందో తెలియదు. అట్లా పరుల సొమ్ము కాజేసిన వాడికి కూడా ఖచ్చితంగా నిద్ర పట్టదు. ఇక మూడవ వాడు కాముకుడు. ఇక్కడ కాముకుడు అంటే కామపరమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడు అనే అభిప్రాయం మీకు కలగవచ్చు. కాముకుడు అంటే వాంఛ కలిగిన వాడు, అంటే ఏదైనా కార్యక్రమాన్ని
తలపెట్టి దాన్ని సాధించడానికి తీవ్రంగా పరిశ్రమిస్తున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు, అట్లాగే కామవాంఛలు కలిగిన వాడు కూడా కావచ్చు. కానీ ఇక్కడ మనం మాత్రం కాముకుడు అంటే ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టి దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి తీవ్రంగా పరిశ్రమ చేస్తున్నటువంటి వ్యక్తికి నిద్ర పట్టదు. ఎలాంటి వారంటే, ఏదైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం, తప్పకుండా దాన్ని సాధించాలి అనే పట్టుదలతో ఉన్నాం, మనకు రాత్రులు నిద్ర పట్టదు. చదువుతూ ఉంటాం, అయ్యో ఇది చదువుకోలే, అయ్యో అది చదువుకోలే, ఇది ఎక్కడ పుస్తకం దొరుకుతుంది, ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి ఆలోచనలు మనం చుట్టుముట్టేసి మనకు నిద్ర పట్టకుండా చేస్తాయి. ఎప్పుడు మన లక్ష్యం మీదనే మన యొక్క ఆలోచన ఉంటుంది కాబట్టి మనకు నిద్ర రాదు. అలాగే జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి, ఏదైనా వ్యాపారాన్ని గొప్పగా ఒక 100 కోట్లకు దీన్ని నేను తీసుకెళ్ళాలి అనుకున్నటువంటి వ్యక్తికి నిద్ర పట్టదు. అహర్నిశలు ఆ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటాడు కాబట్టి వాడికి సరిగ్గా నిద్ర పట్టదు. ఇట్లా ఏదైనా లక్ష్యం కోసం పోరాడేటటువంటి వ్యక్తులకు నిద్ర పట్టదు. అలాగే కాముకుడు అంటే కామవాంఛలు కలిగిన వాడికి కూడా నిద్ర పట్టదు. అది కూడా ఒకటి అనుకోవచ్చు. కానీ మనము ఈ కామవాంఛల్ని పక్కన పెట్టేసి కాముకుడు అంటే ఏదైనా లక్ష్యం దిశగా సాగుతున్నటువంటి వ్యక్తి, తీవ్రంగా పరిశ్రమ చేస్తున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా నిద్ర పట్టదు. అది సాధించే వరకు నిద్రపోడు. మన ఈ మాట చెప్పుకుంటున్నప్పుడు అబ్దుల్ కలాం గారు అన్నటువంటి ఒక గొప్ప మాట మనం గుర్తు చేసుకోవాలి. నిరంతరం కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం పరిశ్రమించండి, నిరంతరం శ్రమించండి అంటాడు అబ్దుల్ కలాం గారు. గొప్ప గొప్ప కలలు కనాలి, వాటి సాధించడానికి నిరంతరాయంగా పరిశ్రమ చేయాలి, శ్రమిస్తూ ఉండాలి. ఆ సాధించి తీరాలి అనే సంకల్పాన్ని మనసులో దృఢంగా నిశ్చయించుకొని వాటి సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ ఉండాలి అంటాడు అబ్దుల్ కలాం గారు. ఇక 4వ వ్యక్తి, వీడు మీకందరికీ సుపరిచితుడైనటువంటి వ్యక్తి. వాడెవడో కాదు, చోరుడు. చోరునికి ఎప్పుడు పని ఉంటుంది? రాత్రిపూట. రాత్రిపూట వాడికి ఖచ్చితంగా నిద్రపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాడి పనే రాత్రిపూట ఉంటుంది. మధ్యాహ్నం బాగా నిద్రపోవాలి, రాత్రి మెలకువతో ఉండి ఎవడెళ్ళు దోచుకోవాలని ఆలోచించాలి. ఇలాంటి 4 రకాల వ్యక్తులకి ఖచ్చితంగా నిద్ర పట్టదు. ఇందులో మీరు ఏ రకమైన వ్యక్తో నిర్ణయించుకోండి. ఇలాంటి మంచి విషయాలతో కూడిన మరో వీడియోతో మరో వారం మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.